నాగచల విలేజ్కి వచ్చినందుకు మరి ఈ స్కూలు ఈ పిల్లల తల్లిదండ్రులు ఈరోజు మన ఈ కార్యక్రమంలో పాల్గొనడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన ఊరిని మనమే బాగు చేసుకోవాలి, మన పిల్లలు చక్కగా చదువుకోవాలి, చదువుకుంటేనే ఏదైనా మనం చేయగలుగుతాం. మరి ముఖ్యంగా ఏంటంటే పరిశుభ్రత అంటే ఎవరో వచ్చి చేస్తారని కాదు, మన పిల్లలు మనమే చేయాలి. మనం చేస్తే ఈ ఊరు బాగుపడుతుంది, ఈ ఊరు బాగుపడుతుంటే దేశం బాగుపడుతుంది. కాబట్టి చక్కగా ఏ ఇబ్బంది లేకుండా మన చెత్తను ఏదైతే ఉందో దాన్ని చెత్త పుట్టలు వేస్తే మన పరిసరాలు శుభ్రంగా ఉంటాయి. ఎప్పుడైతే మన పరిసరాలు శుభ్రంగా ఉంటాయో మన పిల్లలు బాగా చదువుకుంటారు, బాగా చదువుకుంటే మంచి ఉద్యోగాలు వస్తాయి, వాటి వల్ల దేశం బాగుపడుతుంది. కాబట్టి మరొకసారి మన విశ్వమానవ సంక్షేమ సంఘం తరఫున అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే పిల్లల్ని స్కూల్కి పంపించండి, ఎక్కడికి కూడా చక్కగా చదువుకోవాలి. చదువుకుంటేనే వాళ్లకు రేపు వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది, మన దేశ భవిష్యత్తు బాగుంటుంది. సో ఈరోజు కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి నాగశాల ఈ విలేజ్ పిల్లలైతేనేమి తల్లిదండ్రులకు అందరికీ మరొకసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. మున్సిపల్ నాగశాల వార్డు పరిధిలో సావిత్రిబాయి పూలే ట్యూషన్ అకాడమీ మరియు విశ్వమానవ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్ పరిశుభ్రత అనే కార్యక్రమం పైన ఇక్కడ వచ్చే ట్యూషన్ విద్యార్థులు వచ్చే ర్యాలీ చేయడం, మనం గ్రామంలో ర్యాలీ చేయడం జరిగింది. మరి ఈ యొక్క ర్యాలీ ఉద్దేశం పరిశుభ్రత అనే పరంగా మనం అనేది అలవర్చుకోవాలి. ఎక్కడంటే ఇక్కడ ఉమ్మి వేయడం కానీ, చెట్లను పెంచాలి, కాలుష్యాన్ని నివారించాలి. మరి మన గ్రామాన్ని మనమే బాగుపరుచుకునే దానికోసం ప్రతి ఒక్క పేరెంటు, ప్రతి ఒక్క స్టూడెంటు, గ్రామంలో ఉండే గ్రామ ప్రజలందరూ కూడా మరి ఈ యొక్క సిస్టమ్ను విధానాన్ని మనం అలవాటు చేసుకోవాలి. మరి ఈరోజు విశ్వమానవ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మన సావిత్రిబాయి పూలే ట్యూషన్ అకాడమీ ఆధ్వర్యంలో మన గ్రామంలో ర్యాలీ చేయడం జరిగింది. అందుకు వచ్చిన పేరెంట్స్, తల్లిదండ్రులు, విద్యార్థులు మరి యొక్క నాగశాల ప్రజలందరికీ కూడా నా నమస్కారాలు. నా పేరు మస్తాన్రావు పెసరా, విశ్వమానవ సంక్షేమ సంఘం యొక్క వ్యవస్థాపకుడు. ఈరోజు మన విశ్వమానవ సంక్షేమ సంఘము సావిత్రిబాయి పూలే ట్యూషన్ అకాడమీ ఇద్దరం కలిసి ఈ ఊర్లో స్వచ్ఛ భారత్ చేస్తున్నాం. మీకు తెలుసు, మన దేశాన్ని మనమే బాగుపరుచుకోవాలి. ప్రపంచంలో వేరే దేశం వాడు వచ్చి ఎవరూ బాగు చేయడు. ఇప్పుడు మన ఇంట్లో మనకు సమస్యలు ఉంటే పక్కింటి వాడు మన సమస్యను తీర్చడు, పక్కింటి వాడు సలహా ఇస్తూ తప్పితే మనం ఆచరించవలసింది, మన సమస్యలు పరిష్కరించవలసింది మనమే. అట్లాగే మన దేశంలో సమస్యలు మనమే పరిష్కరించుకోవాలా. ఈనాడు దేశంలో ఈ స్వచ్ఛ భారత్ అనేది చాలా తక్కువగా ఉంది. మనం ఎక్కడంటే అక్కడ ఉమ్మి వేయటము, చెత్త ఎక్కడంటే అక్కడ వేయటము, ఎక్కడంటే ఉమ్మి ఎక్కడైనా బస్సుల్లో కూర్చొని కూడా టిఫిన్ చేసి ఆ చెత్త బస్టాండ్లో వేయటము, ఇవన్నీ చేస్తున్నాం. మీకు తెలుసు, గంగా నది అనేది పవిత్రమైన నది. ఆ నదిలో ఎక్కడెక్కడ చెత్త అంతా వేస్తూ ఉన్నాము. తర్వాత పోతే శవాలను కూడా కాల్చి దాంట్లో నదిలో వేస్తూ చాలా కలుషితం చేస్తున్నాం. ఈరోజు హైదరాబాద్లో మూసీ నది తెలుసు, ఒకప్పుడు మూసీ నది చాలా పవిత్రంగా ఉండేది. ఈనాడు ఎంత కలుషితమైందంటే అటువైపు వెళ్ళాలంటే దుర్గంధం వస్తూ ఉంది. అదే కాకుండా ఎక్కడ పట్టిన కాలం అంతా నది మూసీ నది అంతా కూడా పూడ్చుకోపోయింది. ప్రతి ఒక్కరు ఇల్లు కట్టడము, దాంట్లో యొక్క చెత్త చేయటము, మూసీ నది పరివారక ప్రాంతం అంతా కూడా ఆక్యుపేషన్లో వెళ్ళిపోయింది. ఒకప్పుడు రోజుల్లో ఆ నది చాలా బాగుండి హైదరాబాద్కి ఎంతో అందంగా చేసింది. ఈరోజు అదే కాకుండా మీకు ట్యాంక్ బండి తీసుకుంటే ట్యాంక్ బండి వీటన్నిటిలో కూడా పెద్ద పెద్ద ఇండస్ట్రీస్